సీజన్తో సంబంధం లేకుండా మనమైతే పచ్చళ్ళు అయితే పెట్టుకోవచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో అయితే టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. 1 కిలో టమాటాస్ని తీసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసి ముక్కలు కోసి ఇట్లా ఆయిల్లో మగ్గ పెట్టుకోవాలి. సేమ్ చింతపండును కూడా అట్లాగే మగ్గ పెట్టుకోవాలి. 200 గ్రామ్స్. ఇక్కడ చూపిస్తున్న డబ్బా నిండుగా అయితే కారం తీసుకున్నారు. దానికి హాఫ్ ఆఫ్ ద గ్లాస్ ఏమో రాక్ సాల్ట్ తీసుకున్నారు అనమాట మా అత్తయ్య. ఇక్కడ మిక్సీలో అయితే వేస్తున్నారు హాఫ్ ఆఫ్ ద పోర్షన్స్ అన్నీ వన్ బై వన్. ఎందుకంటే అన్నీ ఒకేసారి గ్రైండ్ అవ్వవు కాబట్టి. ఇక్కడ మెంతులు, ఆవు పిండి, తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి రిమైంది కూడా గ్రైండ్ చేసుకున్నారు. మొత్తం 2 పోర్షన్స్ గ్రైండ్ అయిపోయిన తర్వాత కళాయిలోకి అయితే యాడ్ చేసుకొని శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ సాల్ట్ సరిపోతే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చట్నీలోకి అయితే తాలింపు కోసం అని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాము. దీనికోసం అయితే 1/2 లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకొని ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు అన్నీ వేసి తాలింపు అయితే పెట్టాలి. లాస్ట్లో చిటికెడు పసుపు యాడ్ చేసేసి మనం పచ్చళ్ళలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోద్ది. ఈ చట్నీ మనకి టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో అంతే. బాయ్ ఫ్రెండ్స్.